అండి బాగున్నారా? మరి నేను మీ వెల్ విషర్‌నండి. మీరందరూ బాగుంటారని నేను భావిస్తూ మరి యొక్క పెద్ద పండగ తెలంగాణలో మరి యొక్క పెద్ద పండగను తెలంగాణ సైడు ఎంత గంభీరంగా అంటే జంబికి పోవడము, కొత్త బట్టలు వేసుకోవడము ఇవన్నీ చాలా సంతోషకరమైనయి కదండీ! రోజు మనం వండుకొని తినడం, పనులకు పోవడం, డ్యూటీలకు పోవడం, పొలాలకు పోవడము ఇవే రొటీన్ వర్క్‌గా ఉంటది. కానీ ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి స్పెషాలిటీ ఏంటంటే కమ్మగా గారెలు, బూరెలు మరి అన్ని రకాల ఇష్టమైనటువంటి ఫుడ్డు మన చేతుల మీద తయారు చేసి, మన ఇంటి వారందరికి కూడా ఆరగింపచేసి, మరి దేవతా నైవేద్యాలు పెట్టి, అందరికీ ఆరగింపచేసి మరి ఎంత సంతోషంగా ఉంటారు కదండీ! మరి ఇవాళ సద్దుల బతుకమ్మ అని మరి పండగకి ఒక రోజు ముందు చేసుకుంటారు. మరి ఈ యొక్క సద్దుల బతుకమ్మ అప్పుడు కూడా మరి ఎంతో సంతోషంగా పడుతులు అందరూ కూడా ఆడపడుచులు అంటే మగువలు, వనితలు కదా! వీళ్ళందరూ కలిసి చక్కగా మరి ఎంతగానో మరి బతుకమ్మలాడి మరి రంగురంగుల పువ్వులతోని ఎంత చక్కగా అంటే కళ్ళకు చూడడానికి కళ్ళు సరిపోవండి. అలా తయారు చేసి ఏం చేస్తారు తర్వాత వారు మంచిగా గౌరమ్మకు హారతిచ్చి పంపిస్తారు కదండీ! కానీ ఒకటి నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నా ఉద్దేశ్యం ఈ పండగ సందర్భంగా ఏంటి అంటే, మెయిన్‌గా ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు గదండీ! ఇప్పుడు, ఇప్పుడు దుర్గమ్మ అంటే గూడా ఇప్పుడెవరు పేరు పెట్టుకుంటలేరు. నేను చిన్నప్పుడైతే దుర్గమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, రేణుకాదేవి, బాలమ్మ, పోలేరమ్మ, పుల్లమ్మ, వీరమ్మ, మంగమ్మ, ఎంకటమ్మ, రాములమ్మ, యాదమ్మ ఇవన్నీ దేవుళ్ళ పేరు మీద. యాదమ్మ అంటే యాదగిరి పేరు మీద. యాదయ్య అంటే యాదగిరి పేరు మీద. వెంకటయ్య అంటే వెంకటేశ్వరు. వెంకటమ్మ అంటే వెంకటమ్మ, వెంకటయ్య. ఇట్లా మంగమ్మ అన్న తర్వాత మైసమ్మ, పోచమ్మ, వీరమ్మ, పోలేరమ్మ ఇవన్నీ పోలేరమ్మ అంటేనేమో ఒక ఊరికి ఇంకొక ఊరుకు పొలిమేర ఉంటుంది గదా! అక్కడ మరి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ రకంగా పూజిస్తారనమాట. కాబట్టి ఏది ఏమైనా మరి పేర్లు పెట్టుకుంటున్నారు గదండీ అందరూ. ఇప్పుడు ఆయా ఒక్కొక్క పేరుకి ఇప్పుడు మనము ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరస్వతి దేవి అంటే చదువులకు తల్లి అంటాం. ఆమెకి ఎన్నో పేర్లున్నాయి. భారతి అని, వాగ్దేవి అని, శారద అని, సరస్వతి అని మరిగ రకరకాల పేర్లు ఉంటున్నాయి ఒక్కొక్కరికి. అలా ఇప్పుడు మనం దుర్గాను గూడా గౌరీ అంటారు, దుర్గామాత అంటారు. ఈ రకంగా ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు దసరా పండగ సందర్భంలో గౌరీ మాత అంటున్నాము. లేదా దుర్గామాత అంటున్నాము. బ్రతకమ్మ విషయంలో గౌరిగా కొలుస్తున్నారు. తర్వాత ఈ పూజా విధానంకొచ్చినప్పుడు అమ్మవారు, దుర్గమ్మ అని మరి కొలుస్తున్నాం. ఇలాంటి మరి పేర్లు పెట్టుకుంటారు చాలామంది. ఇప్పుడు వాటికి ఇన్‌స్టెడ్ ఆఫ్‌గా కొంచెము మనకు తెలియని మీనింగ్ ఒకటే. సరస్వతి అన్నా, శారద అన్నా, వాగ్దేవి అన్న ఒకరే. కానీ ఇప్పుడు వాగ్దేవి అంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. శారద కామన్ అనిపిస్తుంది కదా! సరస్వతి కామన్ అనిపిస్తుంది. విద్య అంటే గూడా ఆమెనే. విద్యాధరణి విద్య అంటాం. ఈ ఈ విద్య అనే పేరు గాని, వాగ్దేవి అనే పేరు గాని, ఇలాంటి పేర్లు కొంచెం మనకు ఆ రోజుల్లో ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది కాబట్టి పలకడానికి రాక అవి పెట్టుకోలేదు. ఇప్పుడు అట్లా ఒక పేరుకు మనం పెట్టుకోనటువంటి పేర్లు ఏమున్నాయో మీనింగ్ అదే ఆమె పేరు మీదనే పెట్టి వేరే పేర్లు పెడుతున్నాం. కానీ ఏది ఏమైనా ఆ రోజుల్లో అట్ల పోసమ్మ, మైసమ్మ పెడితే ఇప్పుడేమో ఈ రకంగా పెట్టుకుంటున్నారు పేర్లు. కానీ ఆళ్ళ పేర్లే ఈ రకంగా. ఇప్పుడు లలిత సహస్రనామాలు అని పార్వతీదేవికి ఎన్నో పేర్లు. అందులో మనకు కొన్నే తెలుసు. దుర్గా అని ఇట్లా. మరి గౌరీ అని. కానీ ఇంకా మిగిలినయి మరి రకరకాల పేర్లు మనం వాడుకలో ఉండేయి. ఆ రోజుల్లో ఆ ఇల్లిటరేట్స్‌కి అంతగా జ్ఞానోదయం కలగలేదు. ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి ఈమెకి ఇన్ని పేర్లు ఉంటున్నాయి. ఈ పేరు ఎప్పుడు పెట్టుకోలే, ఇది పెడదాం అని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ కంక్లూజన్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, సమాజంలో మరి దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు వెంకటమ్మ అంటే వెంకటేశ్వరుడు, వెంకటయ్య అంటే వెంకటేశ్వరుడు, వెంకటమ్మ అంటే కూడా ఇట్లా పెట్టుకుంటున్నారు దేవుళ్ళ పేర్లు. మరి గొడవలు పెట్టుకున్నప్పుడు నల్లాల కాడనో, లేకపోతే ఏదన్నా వాకిళ్ళ కాడనో ఎక్కడైనా గొడవలొచ్చినప్పుడు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా తిడుతున్నారు.
ఆ దేవుళ్ళని తిట్టినట్టే కదా. రాములమ్మ అంటే రాముడు, శ్రీరాముని పేరు. ఆ? రాముడు అన్న రాములు అని పెట్టుకుంటారు, అంటే శ్రీరాముడే. ఆ రాములు గాడు ఆడు వీడు అని గొడవలు పెట్టుకొని తిడతారు. మరి రాముని తిట్టినట్టే కదా. రాములమ్మ అంటాము, రాముడి నుంచి వచ్చిన పేరే. మరి రాముని తిట్టినట్టే కదా రాములమ్మ. అది చూడు ఎట్ట చేసింది, ఇది చూడు ఎట్ట చేసింది, దానికి అట్లగాను ఇట్లగా ఇలాంటివి అంటూ ఉంటారు. మరి ఆ పేరు ఎవరిది? దేవతల పేరు. ఆడవాళ్ళు మనం పెట్టుకుని, మగవాళ్ళు పెట్టుకొని, మనము ఆ దేవతలు మంచి వాళ్ళ పేర్లు తెచ్చి మనం పెట్టుకొని, మన పరిస్థితులను బట్టి మనం కొట్లాడుకొని వాళ్ళని తిట్టున్నాం. నిజంగా ఇప్పుడు ఆ పేరు మీరు పెట్టుకుంటే మిమ్మల్ని తిట్టినట్టు కాదు. ఆ పేరు ఎవరిది? మీరు పెట్టుకుంది దేవుంది. ఆ పేరు ఎవరిది? మీరు పెట్టుకుంది దేవతది. మరి మీరు కొట్లాడుకొని, అంటే మనం కొట్లాడుకొని, మనిషికి కాదు, ఆ పేరు ఎవరికి వర్తిస్తుంది? దేవుడికి, దేవతకు. మరి వాళ్ళని తిట్టినట్టు అవుతుందండి. కనుక దయచేసి ఈ యొక్క మరి దసరా పండగ సందర్భంగా గౌరీ పేరు పెట్టుకొని గౌరీని తిట్టడము, దుర్గా పేరు పెట్టుకొని దుర్గాని తిట్టడము, ఆ దుర్గ లేదా, అది లేదా, ఆ దుర్గమ్మ లేదా, అది అట్లా ఇట్లా అని తిడతారు. ఆ దుర్గయ్య లేడా, వాడా వీడా అంటాం. అంటే ఆ దేవుని తిట్టినట్టే కదా, ఆ దేవతను తిట్టినట్టే కదా. కాబట్టి ఇది కూడా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మనం సమాజంలో ఆ దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నట్టయితే అలాంటి వాడు వీడు అది ఇది ఇలా బూతు మాటలు ఏవి తిట్టకండి మీ నోటి నుండి. అంటే మీరు ఇవేంటి పద్యాలు, మరి ఇటువంటివి పూజా విధానంలో ఉన్నటువంటి శ్లోకాలు చదివి పూజించడము అవసరము, కానీ తిట్టడము పూజిస్తే వాళ్ళకే చెందుతుంది, మరి తిడితే కూడా వాళ్ళకే వర్తిస్తుంది కదా. కాబట్టి దేవుళ్ళ పేర్లు పెట్టుకొని ఆ తిట్టుకోవడాలు దేవుళ్ళకే మీరు అర్పించినట్టు ఆ తిట్లు కూడా. పూజ కంటే ఎక్కువ మీరు తిట్లే మీరు గొడవలు పెట్టుకొని ఆ పేర్లు ఉన్నవాళ్ళు, ఆ పేర్లు ఉన్న వాళ్ళను తిట్టవాళ్ళు గమనించండి. ఆ పేర్లు ఉంటే ఇప్పుడు ఈవిడని తిడితే దేవుని తిట్టినట్టు, ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయనని తిడితే ఆ దేవుని తిట్టినట్టు. అందుకని అట్లా భయపడి ఆ బూతు మాటలు తిట్టి గొడవలల్లా తిట్టకండి. మీరు తిట్టుకుంటే అవి మీకు కాదు, ఆ పేర్లు వాళ్ళవి. కాబట్టి ఆ దేవాన దేవతలకు చెందుతుంది. పూజ కంటే ముందు అవి చేరుతాయి తిట్లు. కాబట్టి జాగ్రత్త పడి అటువంటివి నోరు జార వేసుకొని మరి ఆ పేర్లు, దేవుళ్ళ పేర్లు, దేవతల పేర్లు పెట్టుకున్న వాళ్ళను తిట్టకూడదండి. అది గమనించవలసిన విషయము. మరి మన ఛానల్ ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రాము సమాజము నాడు నేడు. ఇప్పుడు సమాజంలో అందుకే మీకు చెప్పాను, ఆ రోజు మైసమ్మ అందరూ ఇప్పుడు దుర్గమ్మ అంటున్నారు. దుర్గా స్టైల్గా పిలుచుకుంటున్నాం. దుర్గమ్మ అన్న ఒకటే కదా. అప్పుడు మైసమ్మ అందరూ పోచమ్మ, మైసమ్మ ఇట్లా గ్రామ దేవతలను పిలిచేవాళ్ళు. మరి వాళ్ళ పేర్లు పెట్టుకొని మనం తిట్టడం ఏం బాగుంటుంది? వాళ్ళని తిట్టినట్టే కదా. నువ్వు ఇన్ని పద్యాలు, శ్లోకాలు, ఇన్ని పూజార్పణలు చేసినా ఆ తిట్లే ముందు చెందుతాయి వాళ్ళకు. అరే నన్ను ఇంత వికారంగా తిడుతుండ్రు వీళ్ళు కొట్లాడుకొని అని దేవతలకు కూడా వింటారు కదా, చూస్తారు కదా. కాబట్టి ఆ పేర్లు పెట్టుకుంటే మాత్రము అలాంటి గొడవలు అట్లా సందర్భాలు వచ్చినప్పుడు తిట్టకండి. అది కూడా పండగ సందర్భంగా గ్రహిస్తారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో ఆ పేర్లు ఉండే, ఈ రోజుల్లో ఈ పేర్లు పెట్టుకుంటున్నాము. ఆ రోజుల్లో అలా తిట్టేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఇలా తిడుతున్నారు. దేవతలను తిట్టకూడదు అనేది ఒకటి. నా యొక్క ఛానల్ మీకు తెలుసండి, GPLGC. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ నాకు ఇవ్వండి. మనం సమాజంలో ఆ రోజుల్లో ఎలా ఉన్నారు స్త్రీ పురుషులు, ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, ఆ రోజుల్లో దేవతలు ఎలా కొలవబడ్డారు, ఈ రోజుల్లో దేవతలు ఎలా కొలవబడుతున్నారు, ఆ సమాజంలోని డిఫరెన్సెస్ మనము చర్చించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి పేర్లు పెట్టుకొని, దేవుళ్ళ పేర్లు పెట్టుకొని దేవుళ్ళను తిట్టకండి. పూజించే మళ్ళీ ఆ నోరుతోనే తిట్లు, అది కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.